దక్కిన సొమ్ము. పరంధామయ్య అనే సన్నకారు రైతు కూతురు వివాహం ఖర్చులకు గాను తనకున్న 2 ఎకరాల పొలం అమ్మి 10,000 రూపాయలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. అయితే అతడు డబ్బు దాచే సమయంలో దూరపు బంధువు ఒకడు అక్కడే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత పరంధామయ్య ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడి భార్య పెరట్లో ఉన్నది. ఇదే అవకాశంగా తీసుకొని ఆ బంధువు డబ్బు దొంగిలించి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ బంధువు పేరు శరభయ్య. అతడికి పెళ్లికెదిగిన కూతురున్నది. కాబోయే అల్లుడికి కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేక సతమతమవుతున్నాడు. ఆ కుర్రాడు అదే ఊళ్ళో ఉన్న సోమయ్య అనే అతని కొడుకు. ఆ సంబంధం స్థిరపరచుకుందామని శరభయ్య అప్పటికప్పుడే సోమయ్య ఇంటికి బయలుదేరాడు. అలా బయలుదేరే ముందు శరభయ్య తను దొంగిలించి తెచ్చిన డబ్బును అటక మీద పాత సామానుల మధ్య దాచాడు. అయితే అతడు కొడుకు సుభద్రయ్య తండ్రి చిన్న సంచితో అటక ఎక్కడం గమనించాడు. తండ్రి బయటకు పోగానే వాడు అటక ఎక్కి డబ్బు సంచి తీసుకున్నాడు. వాడికి ఊళ్ళో తనలాగే అల్లరి చిల్లరగా తిరిగే 4-5 మిత్రులున్నారు. వాడు డబ్బు సంచిని రెండిన దోపుకొని వాళ్ళ ఇళ్ళకు ప్రయాణమయ్యాడు. సుభద్రయ్య పట్టరాని ఉత్సాహంతో అలా వీధిన పోతుండగా రెండిన ఉన్న డబ్బు సంచి జారి కింద పడిపోయింది. వాడు అదేం గమనించలేదు. కొంత సమయం గడిచాక ఆ దారిలో బండిలో సరుకులు వేసుకువస్తున్న ఆ ఊరు షావుకారు బంగారు శెట్టి దాన్ని చూశాడు. ఆయన బండి దిగి సంచిని తీసుకొని బండిలో వేసి తిరిగి బండి ఎక్కాడు. సంచిలో ఏదో ఉన్నదన్న అనుమానం ఆయనకు కలిగింది. కానీ అక్కడే దాన్ని విప్పితే పోగొట్టుకున్న వాళ్ళు వెతుక్కుంటూ అటు వచ్చి చూస్తారేమో అన్న అనుమానం కలిగింది ఆయనకు. అయితే బంగారు శెట్టి దుకాణానికి వెళుతూనే బండిలో ఉన్న సరుకులు దుకాణంలో సరిదే హడావిడిలో ఆ సంచి మాట కాస్త మర్చిపోయాడు. కొంతసేపటి గుర్తుకు వచ్చి దానికోసం వెతికితే సరుకుల బస్తాల మధ్య ఆ సంచి కనిపించలేదు. జరిగిందేమంటే సరుకులు సర్దుతున్న ఆయన పనివాడికి ఆ సంచి కనిపించింది. వాడు దాన్ని దుస్తుల్లో దాచుకొని పని ముగియగానే ఇంటికి వెళ్ళాడు. వాడక్కడ సంచి విప్పి చూశాడు. అందులో ఉన్న డబ్బు చూసి వాడి భార్య మూర్ఛపోయినంత పనిచేసింది. ఇంత డబ్బు మన దగ్గర ఉన్నదని తెలిస్తే మన ప్రాణాలకే ముప్పు. ఎవడో ఒకడు తెగించి దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని ఇప్పుడే గుట్టు చప్పుడు కాకుండా పెరట్లో పాతేద్దాం పద అన్నది వాడి భార్య. కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. వాళ్ళిద్దరు పెరట్లో గొయ్యి తీసి డబ్బు పాతిపెట్టడం పొరుగింట్లో ఉన్న శేషయ్య అనే అతడు చూశాడు. అతడికి ఆ సంచిలో ఏదో విలువైన వస్తువు ఉన్నదన్న అనుమానం కలిగింది. పనివాడు వాడి భార్య ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకోగానే అతడు పెరటి గోడ దూకి వచ్చి గొయ్యి మీది మట్టిలాగి సంచి తీసుకొని తిరిగి గోడ మీదుగా తన పెరట్లోకి దిగాడు. అది మంచి నడిరాత్రి సమయం. శేషయ్య ఇంటికి కన్నం వేయడానికి వచ్చిన దొంగ ఒకడు శేషయ్య చేసినదంతా చూశాడు. వాడికి శేషయ్య కూడా తనలాగే దొంగ అన్న అభిప్రాయం కలిగింది. దొంగ సొమ్ములో వాటా అడగాలనుకుంటూ వాడు శేషయ్యను సమీపించాడు. శేషయ్య వాడిని చూస్తూనే దొంగ అని అరవబోయి తన చేతిలో ఉన్న దొంగ సొత్తని గుర్తుకు రాగానే దాన్ని అక్కడే జారవిడిచి ఇంట్లోకి పరిగెత్తాడు. దొంగ తన అదృష్టానికి మురిసిపోతూ సంచి తీసుకొని పరిగెత్తసాగాడు. అయితే వాడి దురదృష్టం కొద్దీ కొన్ని కుక్కలు అరుస్తూ వాడి వెంట పడ్డాయి. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు. అది చూసి తను దొరికిపోతానన్న భయంతో దొంగ డబ్బు సంచిని రహదారి పక్కకు గిరాటు వేశాడు. ఆ ఊళ్ళోని సిద్ధాంతికి తెల్లవారుజామునే కాలువకు వెళ్ళి స్నానం చేసి రావడం అలవాటు. ఆయన అలా స్నానం చేసి వస్తుండగా దారి పక్కన పడి ఉన్న సంచి కళ్ళబడింది. సిద్ధాంతి దాన్ని తీసుకొని అందులో డబ్బున్నదని ఆనందపడుతూ ఇల్లు చేరే సమయానికి ఇంటి ముందు కొందరు గ్రామస్తులు కూర్చొని ఉండడం కనిపించింది. వాళ్ళు ఆయన చేత ఏదో ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు. సిద్ధాంతి వాళ్ళని చూస్తూనే తుండుగుడ్డ చాటున డబ్బు సంచి దాచి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన దాన్ని ఉయ్యాల బల్ల మీద పెట్టి తన కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడేందుకు బయటకు వచ్చాడు. సిద్ధాంతి భార్య బట్టలు ఉతకడానికి నీలాటి రేవుకు వెళుతూ మరికొన్ని బట్టలతో పాటు భర్త ఉయ్యాల బల్ల మీద పెట్టిన తుండుగుడ్డను కూడా బిందెలో వేసుకున్నది. ఆమె తుండుగుడ్డలో చుట్టూ ఉన్న డబ్బు సంచిని గమనించలేదు. సిద్ధాంతి భార్య నీలాటి రేవు చేరిన సమయంలో అక్కడ పరంధామయ్య భార్య బట్టలు ఉతుకుతున్నది. ఇద్దరు కబుర్లాడుతూ పని ముగించుకొని బట్టలు బిందెలో వేసుకొని ఇళ్లకు బయలుదేరారు. అయితే
ఆ సమయంలో ఒక పొరపాటు జరిగింది. ఇద్దరు బిందెలు ఆ మధ్య సంతలో కొన్న ఒకే రకపు కావడంతో ఒకరు బిందెను ఒకరు తీసుకోవడం జరిగింది. పరంధామయ్య భార్య ఇంటికి వచ్చి ఉతికి తెచ్చిన బట్టలు ఆరవేస్తుండగా బిందె అడుగున ఆమెకు సంచి కనబడింది. ఆమె సంచి ముడిని విప్పి చూసింది. లోపల రూపాయలు. ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోతున్నంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి, ఏమేవ్, నిన్న సాయంత్రం చందువాపెట్టులో రూపాయలు సంచి దాచాను, అది కనబడడం లేదు, నువ్వుగానే తీసావా అంటూ భార్య చేతిలో డబ్బు సంచి చూసి, ఇది నువ్వెందుకు తీశావు, దీనికోసం గంటల నుంచి వెతుకుతున్నాను అని సంచి తీసుకున్నాడు. పరంధామయ్య భార్యకు ఆ డబ్బు సంచి తన బిందెలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పొరపాటున తనే బట్టలతో పాటు దాన్ని తీసుకుపోయానేమో అనుకొని సమాధానపడింది. ఏది ఏమైనా చివరకు పోయిన సొమ్ము పరంధామయ్యకు తిరిగి దక్కింది. ఆ కారణం వల్ల ఆయన కూతురు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఇవి ఏం పోతాయో చూడాలి. ఇక పని